So hi guys, welcome back to Movie Manshi. Ivala we'll talk about Demon Slayer. This is not something like a review. This is like a discussion. By the way, this is Praneeth Kumar. Say hi. Hi guys. సో ఆల్మోస్ట్ నాకు ఒక 6-7 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. అసలు నాకు డెమాన్ స్లేయర్ కానీ ఈ యానిమేస్ అనే వరల్డ్ నాకు జీరో ఐడియా. మహా అంటే బొమ్మలు ఉంటాయిరా, బొమ్మలు ఉంటాయి. మేము చిన్నప్పుడు ఎన్ని చూడలేదు, కార్టూన్స్ అని, ఈటీవీ అని చెప్పి కార్టూన్ నెట్వర్క్ అని చెప్పి, పోగో అని చెప్పి, టామ్ అండ్ జెర్రీ, మహా అంటే అలాంటి కాన్సెప్టే ఈ డెమాన్ స్లేయర్ కూడా. బట్ వన్స్ ద మూమెంట్ ఐ ఎంటర్ ఇన్ టు థియేటర్ ఆర్ ఈవెన్ థియేటర్ కన్నా ముందే నేను ఒక మంచి ఒక 4-5 డేస్ లాంగ్ హార్డ్ వర్క్ చేసిన. హార్డ్ వర్క్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 సీజన్స్ మొత్తం ఐ ట్రై టు వాచ్ ఇన్ నెట్ఫ్లిక్స్. వన్స్ ఐ స్టెప్ ఇన్ టు ద థియేటర్ ఐ అండర్స్టూడ్ యానిమీ ఈజ్ నాట్ జస్ట్ బొమ్మలు కాదురా బాబోయ్, దిస్ ఈజ్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. అది థియేటర్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ యానిమీ మూవీస్ మనకి ఇస్తాయని చెప్పి. సో డెమాన్ స్లేయర్ ఇస్ మై వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ టు దిస్ యానిమీ వరల్డ్. ఫ్యూచర్లో ఇంకా చూస్తూనే ఉంటా. మీరు కూడా కింద సజెషన్లు చెప్పండి, లైక్ దేంతో స్టార్ట్ చేయాలి. కొందరు నరుటో అంటారు, కొందరు డెత్ నోట్ అంటారు, బట్ నాకు తెలియదు. బేసిక్గా ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు స్టార్ట్ విత్. ఈ డెమాన్ స్లేయర్ థియేటర్లో వచ్చింది కాబట్టి నేను చూసినా, కానీ ఐ హ్యావ్ జీరో ఐడియా దేంతో స్టార్ట్ చేయాలని. మీకు గిట్ట తెలిస్తే కింద కమెంట్స్లో చేయండి దేంతో స్టార్ట్ చేయాలి. నాకు మరీ 1000 ఎపిసోడ్లు కూర్చొని చూసేంత ఓపిక లేదు. సో సజెస్ట్ మీ. ఒక 10 ఎపిసోడ్స్ ఉండేది, లేదంటే ఒక 1-2 సీజన్స్లో అయిపోయేది. లేదు రాబోయ్ అట్లా కాదనుకుంటే కనీసం ఒక 6 to 7 అవర్స్ కూర్చొని కంప్లీట్ చేసే అలాంటి యానిమేస్ నాకు సజెస్ట్ చేయండి. ప్రణీత్ కుమార్ అడుగుదాం, వాట్ హీ లైక్డ్ ఇన్ ద మూవీ డెమాన్ స్లేయర్. యాక్చువల్గా ఆయన లైక్ ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ స్టార్ట్ చేసిందో సీజన్ అప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేసిండు. సో హీఈస్ వెరీ, నాకు ఇంత తెలుసు, ఆయనకి ఇంత తెలుసు, ఆయనకి బ్యాక్ స్టోరీస్ తెలుసు, హీ నోస్ ఆ టెక్నిక్స్ కానీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది కాబట్టి డెఫినెట్లీ హీ నోస్ బెటర్ దెన్ మీ. సో ఆయన నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు చెప్పు. వెయిట్. సో ఈ డెమాన్ స్లేయర్ అనేది ఇన్ని ఎపిసోడ్స్ నువ్వు నెట్ఫ్లిక్స్లో చూసి ఉంటావు, మధ్యలో ఒకసారి థియేటర్లో వచ్చింది, అది కూడా చూసే ఉంటావు. ఏది మన ఎంటర్టైన్మెంట్ విలేజా థియేటర్లో చూసింది లాస్ట్ టైం. ఇది కాకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత అల్టిమేట్గా డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్. నీకేమనిపించింది? నాకు మరీ లాగ్ వద్దు, జస్ట్ ఒక 2 minutes నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పీక్ లెవెల్ ఆఫ్ యానిమేషన్ అసలు ఇంతవరకు. పీక్ లెవెల్ ఆఫ్ యానిమేషన్ ఇంతవరకు ఇలాంటి యానిమేషన్ ఎక్కడ చూడలేదు. ద డీమన్ స్లేయర్లో ద బెస్ట్ పార్ట్ వచ్చి ద యానిమేషన్. నెక్స్ట్ ఏంటిదంటే ద యాక్షన్ సీక్వెన్సెస్ బిట్వీన్ ద డీమన్ అండ్ ద హంటర్స్, అది సూపర్ గా వచ్చింది. హంటర్స్ అంటే డీమన్ స్లేయర్స్. ఓకే. సో అది ఇంకోటి బ్యాక్ స్టోరీస్ కూడా దే ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారు, లైక్. ఓకే. సో అది ఇంకోటి చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి, లైక్ ఐ వాచ్డ్ ఎవ్రీ వర్షన్ ఆఫ్ ద డీమన్ స్లేయర్, లైక్ మాంగా అండ్ ఓన్లీ టువర్డ్స్ దిస్ మూవీ. ఈ మూవీ వరకు మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేసుకుందాం. ఇట్స్ ఆల్ అబౌట్ ది బెస్ట్ యానిమేషన్ వర్షన్ యు హావ్ ఎవర్ విట్నెస్డ్. ఓకే. ఈ మూవీలో మనకు మెయిన్ గా చూపించింది వచ్చేసి, నాకు తెలిసి అన్ని క్యారెక్టర్స్ అయితే మొత్తం రివీల్ చేయలేదు, అంటే అన్ని క్యారెక్టర్స్ కి స్క్రీన్ టైం ఇవ్వలేదు. మెయిన్ గా ఇచ్చింది టాన్జిరోకి, జెనిట్సుకి, ఇంకా ఇంకొక లైట్ ఒక 1 విలన్ సైడ్ అకాజాకి. అండ్ మెయిన్ ఈ మూవీకి మెయిన్ అంటే ఈవెన్ మోర్ దాన్ ముజాన్, మెయిన్ విలన్ కంటే కూడా ఈ సీజన్ లో ఐ మీన్ ఈ మూవీలో మాత్రం అప్పర్ ర్యాంక్ డెమాన్ 3 అకాజా. వాడి బ్యాక్ స్టోరీ ఆల్మోస్ట్ ఒక 45 minutes స్ట్రెచ్ ఉంటుంది. సో జెనిట్సు, టాన్జిరో, అకాజా, మళ్ళీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఒక విలన్ ఉంటాడు, వాడు పైన దోమ వాట్ ఎవర్, నాకు పేర్లు తెలియవు, పైన మొత్తం రెడ్ కలర్ తో బ్లడ్ ఉంటుంది వాడికి. సో నీకేమనిపించింది? నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఐ లవ్డ్ జెనిట్సు. బేసిక్గా థండర్ గాడ్. అంటే నేను అప్పటిదాకా మనకు ఫస్ట్ సీజన్ నుంచి చూపిస్తుంది ఏంటంటే వీడికి ఒకటే ఫామ్ తెలుసు, వీడికి ఆ థండర్ ఫామ్ 1 మాత్రమే తెలుసు. కాబట్టి మూవీలో మనకు ఇంకో విలన్ చూపిస్తారు, లైక్ విలన్ అంటే విలన్ కూడా కాదు, వాడు కూడా డెమానే. వాడికి ఒక 6 ఫామ్స్ వరకు తెలుసు. ఏమంటారు ఏంటి, బ్రీతింగ్ టెక్నిక్ 6 వరకు తెలుసు. వీడికేమో ఈ జెనిట్స్ గారికి ఒక్కటే తెలుసు. మరి ఎట్లా వీడు ఫైట్ ని గెలవగలుగుతాడు, హౌ? వాడికంటే వీడు చాలా పవర్ఫుల్ కదా విలన్, మరి ఎట్లా గెలుస్తాడు అనుకున్నప్పుడు అప్పుడు వచ్చింది సడన్ గా 7th ఫామ్ అని చెప్పి ఒక 1 second హెడ్ కట్ చేస్తాడు. నీ అమ్మ ఇదిరా పీక్ కమర్షియల్ సినిమా అనిపించింది. ఆ లెవెల్లో నన్ను ఎగ్జైట్ చేసింది. ఆ 7th ఫామ్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, అలాంటిది ఇట్లా వస్తాడు, కట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. పీక్ కమర్షియల్ సినిమా. అకాజా బ్యాక్ స్టోరీ మాత్రం ఐ ఫెల్ట్ ఇట్ వాస్ టూ లాంగ్. మేబీ ఒక 40 minutes 45 minutes ఉన్న స్ట్రెచ్ని ఒక 20 minutesకి కుదిస్తే, ఒక 15 minutesకి కుదిస్తే ఇంకా బాగా ఆడియన్స్కి ఎక్కుతుండేనేమో. అంటే నేను థియేటర్లో చూసినప్పుడు అయితే నాకేమనిపిస్తుంది అంటే అంటే బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, డెప్త్ ఉంది, ఎమోషన్ అన్నీ ఉన్నాయి, కానీ సాగుతూనే ఉంది. నా పక్కన లిటరల్గా అన్న ఎన్ని బ్యాక్ స్టోరీలు వస్తాయన్న, ప్రతి ఫైట్ దగ్గర ఒక బ్యాక్ స్టోరీ వస్తుంది, అది లాంగ్ వెళ్తూనే ఉంటుంది. బట్ ఇది అకాజా బ్యాక్ స్టోరీ వచ్చేసి 45 minutes లాంగ్.
మేబీ కొంచెం ఒక 20 minutes వరకు కట్ చేసి, నాకు తెలీదు ఎట్లా కట్ చేసినట్టు నాకు తెలియదు, బట్ కొంచెం లెంతీ అనిపించింది. అది ఒక్కటి కవర్ చేసుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ అయిపోయింది నా వరకైతే. దిస్ ఈస్ గుడ్, వెరీ గుడ్. బట్ ఆ బ్యాక్ స్టోరీ మాత్రం ఐ వుడ్ సే కొంచెం ల్యాగ్ ఉంది అనిపించింది. నీకేమనిపించింది? ఈవెన్ నాకు కూడా అదే అనిపించింది. ఒక 45 minutes కాకుండా మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ ఒక 25 minutes పెట్టుంటే బాగుండేది. బట్ నువ్వు ఎప్పటి చూస్తున్నావు, నీకు కూడా ఇది లాగ్ అనిపిస్తుందా? యు నో ఆల్ దిస్ రైట్, స్టిల్ యు ఫీల్ లాగ్? ఒక ఫీల్ ఏమనిపించింది అంటే, యూజువలీ మనం యానిమీ ఇట్లా టీవీ సిరీస్ లాగానే చూస్తాం, ఒక మూవీ లాగా చూడం. ఓకే. సో మూవీ లాగా చూసేటప్పటికి ఐ ఫెల్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రాగ్. అక్కడ సిరీస్ లో చూస్తే వీ కెన్ కట్ ఆఫ్ దోస్ థింగ్స్ లైక్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మూవీలో ఉండేటప్పుడు వీ హ్యావ్ టు సిట్ ఏ కంటిన్యూస్ స్ట్రెచ్ అండ్ వీ హ్యావ్ టు. సో ఆ ఒక్క థింగే నాకు అనిపించింది. అండ్ ఈవెన్ చెప్పాలంటే టీవీ సిరీస్ లో వచ్చే యానిమేషన్ కన్నా దే ఇంప్రూవ్డ్ ఎ లాట్ ఇన్ ద మూవీస్. విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ యానిమేషన్ డెఫినెట్లీ. యా, అండ్ యాక్షన్ సీక్వెన్స్ కి దే ఎంత బడ్జెట్ పెట్టారో ఐ డోంట్ నో, కానీ అసలు ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చిన యానిమీ మాత్రం లైక్ పీక్స్. ఐ నెవర్ విట్నెస్ దిస్ కైండ్ ఆఫ్ యానిమీ. నీకు మన జెనెట్సు నచ్చింది, లాస్ట్ తాంజిరో నచ్చింది, అవన్నీ ఓకే. బట్ స్టార్టింగ్ లో ఒక విలన్ వస్తాడు, ఇద్దరు సిస్టర్స్ ని వాడు చంపేస్తాడు కదా, వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కని చంపితే తర్వాత వాళ్ళ చెల్లి చంపిస్తారు. అంటే నేను ఫ్రెషర్ కాబట్టి యానిమీకి నాకు పెద్దగా ఎక్కలేదు, బికాస్ నాకు అది ఎవడో కూడా తెలియదు, వీళ్ళ సిస్టర్స్ ఎవరో తెలియదు. అంటే వీళ్ళని ఏ సీజన్ కూడా వీళ్ళని హైలైట్ చేసి చూపెట్టలేదు. అలాంటిది స్టార్టింగ్ ఒక 25 minutes to half an hour వీళ్ళదే ఉంటుంది. సిస్టర్ వచ్చి చచ్చిపోతుంది, నెక్స్ట్ వీళ్ళు వచ్చి చచ్చిపోతారు, నెక్స్ట్ ఇంకొక లేడీ వస్తుంది. సో ఈ హాఫ్ అన్ అవర్ వాట్ 20 minutes స్ట్రెచ్ వచ్చేసి నాకు ఇంట్రెస్టింగ్. నేను తిట్టుకునేవాడిని, అమ్మ చంపేరా నాయన, ఈ టార్చర్ ఆపేరా బాబు అని చెప్పి. బట్ స్టిల్ నాకు అది ఎక్కలేదు. అంటే నాకు తెలియదు బేసిక్ ఎక్కలేదంటే ఐ వుడ్ సే నాకు తెలీదు. నీకేమనిపించింది? అది నీకు తెలుసా వాడు బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ విలన్ గాడు వాడు బొక్కగాడు? బ్యాక్ స్టోరీ దే సమ్వాట్ రివీల్డ్ ఇన్ ద మూవీ యాక్చువల్లీ. ఇంత ముందు యానిమీలో ఎక్కడ రివీల్ చేయలేదు అంతగా. లైట్ రివీల్ చేస్తారు కదా. యా, ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఇట్ వాస్ వెరీ సమ్ 2-3 minutes ఆఫ్ సమ్ పుర్రెలతో ఆడుకుంటాడు వాడు. యా, జస్ట్ 2-3 minutes ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ లైక్ హౌ వేర్ హీ విల్ బి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు అన్నట్టే చూపించాడు. సో దీంట్లో దే రివీల్డ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ స్టోరీ like about that two sisters and about him as well. So you liked it? Animation గానీ అంటే లైక్డ్ ఇట్ కంటే నీకు అది ఒక మూవీ ఫీలింగ్ లైక్ ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చిందా నీకు? అది ఆ హై ఇచ్చిందా నీకు ఫస్ట్ 20 minutes? ఆ హై అనేది ఎట్లా చెప్పాలంటే, జెనిట్సు అనేది ఒక మాస్ హీరో స్టేజ్కి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. జెనిట్సు అనేటప్పుడు లిటరల్ గా మన తెలుగు కమర్షియల్ హీరో అయిపోయింది వాడు ఇప్పుడు. ఆ లెవెల్ ఆఫ్ అర్పులు వస్తాయి వాడి సీన్ వచ్చిన ప్రతిసారి. చెప్పు. సో ఈ పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఈ పర్టికులర్ సీన్ కైనా ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇలా. ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ రెగ్యులర్ ఎపిసోడ్, వన్ ఆఫ్ ద ఎపిసోడ్ లాగా అనిపించింది. ఓకే, సో ఇది పక్కన పెడితే how much you are able to connect with Akazu, sorry, I'm bad with the names. So వాడి బ్యాక్ స్టోరీ లెంతీ ఉన్నా కానీ were you able to connect? నీకు అది నచ్చిందా? యా, ఐ డెఫినెట్లీ లైక్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ద అకాజా యాక్చువల్లీ. లిటరలీ ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు. విలన్స్ ఆర్ నాట్ క్రియేటెడ్, దే ఆర్ మేడ్ అన్న. విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ బై ద సొసైటీ. యా, సో నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ప్రతి మనిషి వాళ్ళ ఏదో ఒక కాపాడుకోవాలి, ఒక పర్పస్ లేకపోతే దే విల్ డివియేట్ అన్నట్టు దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ ఆ పర్టికులర్ లవ్ స్టోరీ ఆర్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ అకాజా. నా వరకు అయితే ద మూమెంట్ అంటే స్టార్టింగ్ చేయబట్టుకుంటారు, మెల్లగా బ్యాక్ స్టోరీలోకి వెళ్తారు, 20 minutes వెళ్ళారు. కానీ మొత్తం బ్యాక్ స్టోరీ అయినాక వాడు ప్రజెంట్లోకి వచ్చి ఎప్పుడైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు ఆ అమ్మాయిని, ఆమెను వచ్చి హగ్ చేసుకుంటాడో, దట్ ఈస్ లైక్ అ ప్యూర్ బ్యూటిఫుల్ మూవీ అనిపించింది. కొంచెం ల్యాగ్ ఉన్న స్టిల్ ఆ మూమెంట్ వరకు ఐ రియలైజ్ ఈ అమ్మాయి పెడితే ఇంత బాగుంది అంటారా అని చెప్పి. ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు తెలిసి మీకు కూడా అంతే లెవెల్లో నచ్చి ఉండొచ్చు. లైక్ ఒక పర్ఫెక్ట్ ఇది లవ్ స్టోరీ అన్నట్టు చూపించారు, అంత బాగుంటుంది. ఈవెన్ వాళ్ళ మాస్టర్ది కానీ వాళ్ళ ఫాదర్ది కానీ అంతే మంచి ఎమోషనల్ కనెక్ట్ చేయించారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో ఈ అన్నీ కాకుండా లైక్ ఈ మాన్స్టర్స్, ఈ డెమాన్స్ కాకుండా వన్ సీన్ వేర్ యూ ఫెల్ట్ దీనికోసం రావచ్చు మూవీకి, ఈ సీన్ కోసం రావచ్చు. మన కమర్షియల్ హీరో జెనిట్సు కాకుండా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ ఫాదర్ సీన్ చూపిస్తారు. వాళ్ళ ఫాదర్ ఎలుగుబంటి అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ ఒక్క సీన్ తాంజిరో వాళ్ళ ఫాదర్ది. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద ప్రాపర్ సెటప్. అంటే వీడు అంటే హౌ ఆ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడో వాళ్ళ సన్ కూడా అంతే ఎంత ప్రాపర్గా ఆలోచిస్తాడో. అంటే వాడి
ఆలోచించే విధానానికి వాడు అందరూ డెమాన్స్ లేయర్ లెక్క వీడు డైరెక్ట్ అటాక్ లాంటివి చేయడు. వీడు ఫస్ట్ వీల్ ట్రై టు అనలైజ్ వాట్ ఆర్ ద వీక్నెస్, వాడు ఆ డెమాన్స్ యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ అటాక్ చేసే టెక్నిక్స్ ఏంటి, వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి దెన్ హీల్ ట్రై టు అటాక్ ఇన్ దోస్ వీక్నెసెస్. అది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిందని చెప్పి. దట్టు ఎంత అసలు మనకి ఎక్కడ కూడా ఒక నాన్ సెన్స్ అంటే ఏముండదు. వెళ్తాడు ఎలాంటి మనకి ఏం చెప్తుంది దాన్ని ఫైటింగ్ స్పిరిట్ అన్న కాన్సెప్టే ఉండదు అసలు వాడికి. లిటరల్గా జస్ట్ అది నీ పైన అటాక్ చేస్తుంది అన్నప్పుడు మాత్రమే హిల్ రియాక్ట్. దట్టు విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. ఐ లవ్డ్ ఇట్. అది ఒక ప్రాపర్ ఒక ఏమంటారు ఒక ఎలివేషన్ సెటప్ అది విత్ నో నాన్ సెన్స్. ఈ సీన్ నాకు బాగా నచ్చింది. ఐ ఫీల్ యూ యాక్చువల్లీ విలన్ ఒక డీమన్ నాట్ ఒక పవర్ ఏంటిదంటే హీస్ లైక్ ఎ కాంపస్. అకాజాకి ఒక కాంపస్ లాంటిది ఉంది. హీ విల్ డిటెక్ట్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆర్ ఇంటెంట్ ఆఫ్ ద ఆపోనెంట్. దాన్ని బట్టి హీ విల్ జడ్జ్, హీ కెన్ రియాక్ట్ టు ద ఈవెన్ అతను బ్యాక్ సైడ్ ఉన్నా ఎక్కడున్నా కూడా దెన్ ఈ విల్ ఆటోమేటిక్లీ ఆ రేడియస్ లో వస్తే ఈ విల్ కైండ్ ఆఫ్ రియాక్ట్. ఓకే, సో అదొక థింగ్ ఉండే. సో దాన్ని ప్రాపర్ పే ఆఫ్ చేయడానికి వాళ్ళ ఫాదర్ది చూపించారు. లైక్ సో ఆ టెక్నిక్ మా ఫాదర్ ఎట్లా అచీవ్ చేశారు, అలాంటి పీక్నెస్ ఆఫ్ ద ఒక ఇంటెంట్ లేదు, ఒక ఫైటింగ్ స్పిరిట్ లేకుండా ఎట్లా మా ఈవెన్ ఒక వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎ హెల్తీ పర్సన్ యాక్చువల్లీ ఇన్ ద మూవీ. సో అండ్ దెర్ ఈస్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద వాళ్ళ ఫ్యామిలీలో ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా, లైక్ డాన్సింగ్. మనం ఆపేద్దాం ఇక్కడికి. సో నెక్స్ట్ ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నా అంటే నేను గియు గురించి మాట్లాడుకున్నాను. సో నాకేమనిపించింది అంటే అక్కడ టాంజెరో కాకుండా ఇంకా ఏ డెమాన్స్ లేయర్ ఉన్నా కానీ డెఫినెట్లీ అకాజా చేతిలో ఓడిపోవాల్సిందే. బికాస్ వాడు ఎంత స్ట్రాంగ్ అంటే హీఈస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ ది ఆపోనెంట్. మన అంటే ఈ డెమాన్స్ లేయర్స్కి ఓపిక ఒక దగ్గర దే లూజ్ దేర్ పేషెన్స్. ఫైటింగ్ చేసి వాళ్ళకి ఆగిపోతుంది. పేషెన్స్ కాదు, కెపాసిటీ ఎండ్యూరెన్స్ ఆగిపోతుంది. బట్ ఈ డెమాన్స్ మాత్రం అట్లా కాదు. దే ఆర్ నాట్ హ్యూమన్స్ కాబట్టి వాళ్ళకి నాన్ స్టాప్ కెపాసిటీ ఉంటుంది. సో వాళ్ళు హీల్ అవుతా ఉంటారు. ఎంత ఆల్మోస్ట్ కొన్ని వందల సార్లు చేయలేనికైనా కానీ స్టిల్ వాళ్ళు మళ్ళీ రీజనరేట్ అవుతా ఉంటారు. సో అలాంటిది ఎంతమంది డెమాన్స్ట్రేట్స్ వచ్చినా వాడు గెలవడు. వాడిని ఓడిపోలేరు. అట్లాంటిది గియు ఈవెన్ వాడు యాక్చువల్లీ హషీరా కదా, అకాజా ముందర వాడు నిలబడలేకపోతాడు. ఇన్ఫాక్ట్ ఒక దగ్గర టాంజిరో లేకపోతే వాడు ప్లెజెంట్ గా వాడు ఫైటింగ్ స్పీడ్ లేకుండా ఫైట్ చేయకపోతే ఈవెన్ అకాజా కూడా చచ్చిపోతుండే. గీ కూడా చచ్చిపోతుండే. సో ఆ లెవెల్ ఆఫ్ ఫైటింగ్ చచ్చిపోవడం కాకపోయినా ఒక సీరియస్ ఇంజురీస్ అవుతుండే, చచ్చిపోతుండే. వాడి పేరేంది ఆ కోడి జుట్టుడు ఎల్లో కలర్ జెనిట్సు కాదు, వాడు థర్డ్ సీజన్ లో ఇక్కడ చచ్చిపోతాడు. రెంగాకు చచ్చిపోలేదా? వాడు కూడా హషీరానే కదా, వాడు కూడా మంచి టెక్నిక్ అన్ని ఉన్నా కానీ స్టిల్ అకాజా చచ్చిపోయింది కదా. సో ఎట్ ద ఎండ్ వాడికి ఉన్న ఫైటింగ్ ఎబిలిటీస్ వల్ల, విలన్ కున్న ఫైటింగ్ ఎబిలిటీస్ వల్ల ఎంత తోపైనా చచ్చిపోవాల్సిందే అన్లెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైటింగ్ స్పిరిట్. సో నా వరకు ఏమనిపిస్తుంది అంటే బై ఛాన్స్ ఈ టాంజిరో కనుక వాడి టెక్నిక్ వాడకపోయి ఉంటే మాత్రం ఇక్కడికి క్లోజ్ అసలు మూవీ. సో ఇంకా ఫైనల్గా మనం డిస్కషన్ మాట్లాడుకునేది వచ్చేసి ఇన్ఫినిటీ క్యాజిల్. లైక్ ఈ మూవీ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇన్ఫినిటీ క్యాజిల్. ఏంటి ఈ క్యాజిల్ ఏంటి? ఈ ఇన్ఫినిటీ క్యాజిల్ కూడా వన్ ఆఫ్ ద డీమన్స్ ఒక పవర్ త్రూ ఈ ఇన్ఫినిటీ క్యాజిల్ కూడా క్రియేట్ అయ్యింది. ఓకే, సో మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ చూసుకున్నా కూడా ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ ఒక సైజ్ పెరుగుతూనే పోతుంటది. ఇన్ఫినిటీ పర్టికులర్ అప్పటికి కూడా కాకులు ఎంతో ట్రై చేస్తా ఉంటాయి దీన్ని ఎండ్ ఎక్కడ బిగినింగ్ ఎక్కడ కనుక్కొని. బట్ స్టిల్ యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ అది నాన్ స్టాప్ పోతూనే ఉంటది. అప్ సైడ్ డౌన్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. దానికి ఇన్ఫినిటీ క్యాసిల్ అని సో ఇంతమంది లిటరల్లీ ఐ ఫెల్ట్ లైక్ అంటే మనకు ఆల్మోస్ట్ అందరు డెమాన్స్ట్రేట్స్ పట్టుకొచ్చి ఇన్ఫినిటీ క్యాజిల్ పడేసారు. ఐ ఫెల్ట్ ఒక సెకండ్ వరకు ఏమనిపిస్తుంది అంటే అరే దిస్ ఇస్ లిటరల్లీ గోయింగ్ టు బి అ మార్వెల్ అవెంజర్స్. నో, ఇన్ఫినిటీ క్యాజిల్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఆల్ డీమన్స్ యాక్చువల్లీ. వాట్ ఎవర్ నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ చూసినాక అరే ఒక అందరు ఒకే దగ్గరికి వస్తారేమో అనుకున్నా ఈ క్యాజిల్లో. లైక్ ఒక అవెంజర్స్ రేంజ్ ఆఫ్ క్రియేటర్ అనుకున్నా కానీ బట్ అందరు ఒక్కొక్క దగ్గర పుట్టు పడతా ఉంటారు కాబట్టి ఒక్కొక్కడికి వాళ్ళందరినీ డివైడ్ అండ్ రూల్ లాగా సో అందరిని ఒక్కొక్క దగ్గర వాడేస్తారు. మీరు కొట్టుకొని సావంటారా అన్నట్టు వదిలేస్తారు. రైట్, ఐ లవ్ దట్ కాన్సెప్ట్. ఇట్లా వాయించిన ప్రతిసారి ఒక కొత్త ఇన్ఫినిటీ క్యాజిల్ క్రియేట్ అవ్వడం, వాళ్ళు దాంట్లో పడిపోవడం, బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్. సో ఈవెన్ మనం యాక్చువల్లీ మనం
ఇంతకుముందు వెళ్ళాం కదా ఈ మూవీకి బదులు ఫస్ట్ టైం మూవీకి వెళ్ళాం కదా నేను వెళ్ళినా కానీ అప్పుడు నాకు జీరో ఐడియా, ఏం చూసినా కూడా నాకు తెలియదు, ఏం ఎక్కలేదు. వెళ్ళిన ఫైట్స్ నచ్చినాయి, బ్యాక్ వచ్చేసినా కానీ ఈ నాకు బెటర్ ఐడియా ఉంటుంది. అది ఏదైతే ఎంటర్టైన్మెంట్ విలేజ్ కదా, ఎంటర్టైన్మెంట్ విలేజ్. యాక్చువల్ దాని పేరు ఇంకోటి ఉంటుంది యాక్చువల్లీ, డీమన్ స్లేయర్ అండ్ కిమెట్సో సంథింగ్ ఏదో, వాట్ ఎవర్. సో లెట్స్ లిమిట్ అవర్ డిస్కషన్ టు ఇన్ఫినిటీ క్యాసిల్. We are entered into the last phase of Demon Slayer. అయిపోయినట్టుంది గైస్ వీడియో కూడా. We entered into the last phase of Demon Slayer ఒక రకంగా చెప్పాలంటే. నౌ ఒక నెక్స్ట్ 3 parts అన్నట్టు చెప్తున్నా. 2 parts ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 2 అండ్ అంతే. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్లీ రీచింగ్ టు ముజాన్. ముజాన్ వాడి పేరేంది, మైకేల్ జాక్సన్ కదా. లిటరల్లీ మైకేల్ జాక్సన్ ఎట్లుంటాడు రీల్స్ లో దే క్రియేటెడ్ దట్. ఈవెన్ క్యారెక్టర్ కూడా స్ట్రక్చర్ అట్లే సేమ్ లుక్స్ అట్లే ఉంటాయి. వాడు క్యాప్ పెట్టుకొని ఫార్మల్ సూట్ వేసుకొని రింగిల్ వేసుకొని లిటరల్ గా మైకేల్ జాక్సన్ ఎట్లుంటే అట్లుంటాడు. సో వీడు మనకి స్టార్టింగ్ లో ఏమి చూపిస్తారంటే, వీడు అయితే తల నరికితే చచ్చిపోయిందా వెళ్ళని గుడ్, లేదు తల నరికినా చచ్చిపోలే అంటే వాడికి ఓన్లీ వే ద హీ కెన్ డైస్ త్రూ సన్లైట్. ఈ సన్లైట్ నుంచి వాడు ఎస్కేప్ అవ్వాలంటే వాడికి ఓన్లీ ఉన్న ఆప్షన్ వచ్చేసి వాడికి తండ్రి సిస్టర్ ఏంటి, నెజుకో. బికాస్ తను ఓవర్కమ్ అయిపోయింది ఆ సన్లైట్ నుంచి. మనకు ఒక సీజన్ 4లో ఎక్కడో మొత్తం కాలిపోతుంది అన్నప్పుడు ఒక ఎండ్లో చూపిస్తారు షీ ఓవర్కమ్ దిస్ సన్లైట్ అని చెప్పి. సో వాడికి ఉన్న ఓన్లీ సోర్స్ వచ్చేసి నెజుకో. మన తాంజరు ఊరుకుంటాడు, వాళ్ళ చెల్లి జోలికి వస్తే నార్మల్గా ఒక చెయ్యి నరికితేనే ఎక్కడో ఏ సీజన్లోనో వాళ్ళు అడ్డదిడ్డంగా నరికినాడు. ఇప్పుడు నా సిస్టర్ని మొత్తం గ్రాప్ చేసి అంటుకుంటాడు వాడు, విధ్వంసం సృష్టిస్తాడు వాడు. సో వీ హ్యావ్ టు సీ దట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 2 seasons. బట్ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమనిపించింది అంటే, అందరికి స్క్రీన్ టైం దొరకలేదు అందరు డెమోన్ స్లేయర్కి. జస్ట్ టాంజిరో గాడికి, జెనిట్సు గాడికి, గియుకి, వీళ్ళకే దొరికింది కదా మెయిన్, అండ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరికి. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ మెంటల్ నా కొడుకు ఇన్సుకో గాడు, ఆ పందిమూతోడు ఇనోస్కో, వాడు లిటరల్ కోరుకుంటాడు నాకు హైయెస్ట్, నాకు అప్పర్ ర్యాంక్ డెమాన్ దగ్గర పంపి నన్ను పవర్ఫుల్ డీమన్ దగ్గర పంపి వాడు మొత్తుకుంటా ఉంటాడు వాడు. సో నాకు వాడు లిటరలీ వెయిటింగ్ ఫర్ దట్ మాసివ్ బ్లాస్ట్. అండ్ వాడు ఇట్లా క్లాప్స్ అవుతారు ఇష్టం, వాడి పేరండి వాళ్ళ హెడ్. ఇప్పుడు అంటే వాళ్ళ ప్రిన్సిపల్ చచ్చిపోయాడు కాబట్టి వీడు క్లాస్ టీచర్ అయ్యాడు. వాడు హెవీ పర్సనాలిటీ, మెడల మాల వేసుకుంటాడు, నెత్తి మీద చూపిస్తాడు వాడు. వీళ్ళిద్దరిని అసలు చూపెట్టలేదు మనకి ఎక్కువ ప్రాపర్ గా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ డెమాన్ స్లేయర్స్ అండ్ ఇంకా అప్పర్ ర్యాంక్ డెమాన్ స్లేయర్స్ ఫైట్ చేస్తాడు వాడు 6 కల్లోడు 6. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. నా వరకు అయితే డెమాన్ స్లేయర్ కొంచెం ల్యాగ్ ఉన్నా కానీ పక్కా థియేటర్లో చూడండి. ఇది రివ్యూ అయితే కానే కాదు, ఇది మొత్తం మేము ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా ఇలా మొత్తం స్పాయిలర్స్ పెట్టుకొని చేసిన రివ్యూ ఇది. సో ఇది గైస్ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ లాగా వి డిస్కస్డ్. సో ఐ లవ్ డెమాన్ స్లేయర్. కొంచెం ల్యాగ్ ఉన్నా కానీ స్టిల్ ఐ లవ్డ్ ఇట్. మీకు కూడా నచ్చుతుంది, కొంచెం తట్టుకొని వెళ్ళండి. మనకి తెలుగు కమర్షియల్ మూవీస్లో ఎన్ని హైస్ వస్తాయో అంతకంటే ఎక్కువనే హైస్ వస్తాయి. వి ట్రై టు గో ఫర్ 4DX కానీ 4DXలో అవ్వదండి బాబు, 2.5 గంటలు ఊగుతూనే ఉంటుంది. 3D అయితే బాగుంటుంది, బట్ 2D కాబట్టి 4DX పెద్ద వర్కౌట్ కాదు. సో టికెట్స్ కూడా దొరకట్లేదు. లైక్ టికెట్స్ బాబు టికెట్స్ 4DX ఉన్నాయి. మన హైదరాబాద్ రెండు థియేటర్లు, ఒకటి ఇర్రమంజిల్, ఇంకోటి PVR మన నెక్సెస్ మాల్ దగ్గర. సో టికెట్స్ దొరుకుతలేవు. మీకు కనుక దొరికితే వెళ్ళిపోండి, చూసేయండి, మీకు నచ్చేస్తుంది. సో నా వరకు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ జెనిట్సో అంటారు కొందరు ఇనుస్కే అంటారు, కానీ నా వరకు అయితే ఈ టాంజిరో గాడు, వాడి థింకింగ్ ఎబిలిటీస్, వేరే వాడు ఫైట్ చేస్తున్నప్పుడు జస్ట్ వాడికి ఒక 2 minutes గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లోనే వాడు అబ్జర్వ్ చేస్తాడు, వాడి థింకింగ్ స్కిల్స్ కానీ. ఐ లవ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ టాంజిరో. సో ఐఎమ్ వెయిటింగ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇనుస్కే గాడు వీళ్ళందరూ క్రియేట్ చేసే విధ్వంసం. సో దాంతో ఇంకా మనం వీడియో ఆపేద్దాం. రిమెంబర్ దిస్ గై ప్రణీత్ కుమార్. అప్పుడప్పుడు మన వీడియోస్లో ఇలా వచ్చి మెరుపు దిగలకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి ఈ మొత్తం డెమాన్ స్లేయర్ అనే కాన్సెప్ట్లో. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి, విలన్స్ అయినా హీరోస్ అయినా మీరు చెప్పండి. మీకేమనిపించింది, మీకు ఎవరు బాగా నచ్చింది? సో గైస్ నెక్స్ట్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ తెలుసా. లైక్ ఒక 3-4 days కూర్చొని చేసిన హోంవర్క్ మొత్తం ఈ 5 seasons మొత్తం కంప్లీట్ చేసిన కదా. ఇప్పుడు నాకు స్కూల్కి పెద్దగా ఏం లేదు ఈ డెమాన్ స్లేయర్ కాన్సెప్ట్లో, బికాస్ మూవీ చూసిన 2 seasons మొత్తం కంప్లీట్ చేసిన కాబట్టి ఐమ్ ఫీలింగ్ సాడ్. అరే ఇంకా కొంచెం ఉంటే బాగుండేమో నెట్ఫ్లిక్స్లో వదిలేంట కొత్త అని చెప్పి. బట్ యాజ్ యూ నో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ another 2 years. 2 years ఆగాల్సిందే. 2027లో ఉంటున్నారు కదా, 26లోనేమో నెట్ఫ్లిక్స్ దింపుతారు, 27లోనేమో థియేటర్ దింపుతారు. సో నాకు తెలిసి ఈ మూవీ వర్షన్ యానిమీలో వస్తుంది. ఆ మూవీ వర్షన్ నాకు థియేటర్ ఓటీటీలో వస్తుంది. యానిమీలో వస్తుంది ఐఎమ్ మిస్సింగ్ ఎపిసోడ్స్ వైజ్ గా మేబీ డెమాన్ స్లేయర్. బొక్కగాడివి నువ్వు ఏం చూసినావరా అంటే చూసినంత వరకు నాకు నచ్చింది. సో ప్లీజ్ మీరు ఇంకా మంచి యానిమీస్ కింద సజెస్ట్ చేయండి కుదిరితే. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉంటే
కింద సజెస్ట్ చేయండి. ఐ లవ్ టు వాచ్ దోస్ ఏమంటారు యానిమీస్. సో యాజ్ ఆఫ్ నో ఐ లవ్ డెమోన్ స్లేయర్. సో ఇది గైస్ మన వీడియో. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి లైక్ చెప్తావు, నేను సబ్స్క్రైబ్ చెప్తా, అట్లా లైక్ లాగ్ మాస్టర్. సో ఇది గైస్ నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ ఎట్లా మీరు చేయరు నాకు తెలుసు కానీ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా. సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఒక 10 మందికి వెళ్తుంది వీడియో, ఎక్స్ట్రా 10 మందికి వెళ్తుంది. కొత్త ఛానల్ కాబట్టి మీరు ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ముందుకు వెళ్తుంది. సో ఇంకా మీకు ఇలాంటి యానిమీ అప్డేట్స్ కావాలంటే మా వాడు యానిమీ కింగ్ అంటే మరీ ఎక్కువ లేపుతుంది అనుకోకండి. మా వాడు యానిమీ ఎక్కువ చూస్తారు కాబట్టి వాడికి ఇంకా బాగా ఐడియా ఉంటాయి. నెక్స్ట్ ఏ యానిమీ వచ్చినా ఏ ఇంగ్లీష్ మూవీ వచ్చినా వాడిని పట్టుకొచ్చే బాధ్యత నాది. F1 మూవీ కూడా మేము ఇద్దరం కలిసి చూసినాం, అది పెట్టలేకపోయినాం, అయిపోయింది, దాని డ్యూరేషన్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఏమైనా హాలీవుడ్ మూవీస్ వచ్చినా జాపనీస్ మూవీస్ వచ్చినా విల్ వాచ్ టుగెదర్, వచ్చి రివ్యూ ఇస్తాం. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఫర్ మూవీ మనిషి. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. See you guys in the next video. జిందాబాద్ మీ మూవీ మనిషి.